కియోనా కిచెన్కి స్వాగతం. సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ ఒరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి. దానికి ఏమేమి కావాలో చూద్దాం. 1/2 kg కాకరకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూరు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. కాకరకాయలన్నీ కూడా ఈ థిక్నెస్తో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫస్ట్ పైన ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. అలాగే అన్ని కాకరకాయలు కట్ చేసేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇందులో ఆమ్చూరు, సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఇలా పండిపోయినా పర్వాలేదండి, ఎండబెట్టేస్తాం కాబట్టి మనకి ఏం పర్వాలేదు. పండిపోయిన కాకరకాయలు వేసేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇవి ఒక సాధారణ ఎండలు అయితే కనుక మీరు ఒక 1 వీక్ రోజు ఎండబెట్టుకోవాలి. మంచి ఎండలు అయితే కనుక ఒక 2 డేస్లో ఎండిపోతాయండి. అవి ఒరుగుల్లాగా తయారైపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది మజ్జిగలో వేసి కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం టైం పడుతుంది. మంచి ఎండలు ఉండాలి మజ్జిగలో వేసి చేసుకుంటే. ఇదైతే చాలా ఈజీగా ఆమ్చూర్ తోటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఒక 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు ఇందులో ఇలాగా పేర్చుకోవాలి. ఒక స్టీల్ ప్లేట్లో కానీ ఏదైనా వెడల్పాటి దాంట్లో ఇలాగా పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగా పేర్చేసుకోవాలండి. ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే అండి మనం పప్పు కానీ సాంబార్ కానీ ఏమైనా చేసుకొని ఇవి వేపేసుకోవచ్చు. ఆయిల్లో వేపేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఒరుగులు చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటుందండి. అంతే అండి. ఇవి ఇలాగా ప్లేట్లో సర్దుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇంకో ప్లేట్లో పెట్టుకొని ఎండలో పెట్టేసుకోవాలి. ఇవి 3 డేస్ నేను ఎండలో పెట్టాను. చూసారా ఎలాగ ఎండిపోయో, గలగలలాడుతున్నాయి కదా. ఇలాగా ఈ సౌండ్ వచ్చేటట్టు ఎండబెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఒక ఎయిర్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది కూడా నేను చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అండి. ఈ కాకరకాయ చిప్స్ అందులో వేసి వేపుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇవి వేసేసుకుందాం. ఎక్కువసేపు వేపక్కర్లేదండి, తొందరగా వేగిపోతాయి ఇవి. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకొని ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీని మీద కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కొంచెం వేస్తే సరిపోతుందండి. ఎక్కువ ఉప్పు వేయక్కర్లేదు, కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేపేసుకున్నాక ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. సాల్ట్ ఉంది కదా, కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో మీరు కొబ్బరి కారం కూడా కలుపుకోవచ్చండి, బాగుంటుంది. చూసారు కదా కాకరకాయ ఒరుగులు చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి.
నావి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.